ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళబోతున్నాము. సో అక్కడ ఏం చూస్తాము అదంతా మీకు చూపిస్తాను. సో అదైతే ఘంటసాల విలేజ్ అన్నమాట. సో ఇప్పుడు మాకు ట్రైన్ వచ్చేసి 6కి ఉంది. మేము ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అయింది. సో మాకు తెలియదు, ఫస్ట్ ఫోన్లో ఏం చూపించిందంటే 4:15కి ఉందని చూపించింది. అందుకే మేము 3కే లేసాం. కానీ తర్వాత చూస్తే అది లేట్ అంట, 6కి ఉంది. ఓకే, ఇప్పుడైతే గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. తెనాలి రైల్వే స్టేషన్లో మా మామయ్య వాళ్ళు కూడా ఎక్కారు. ఇక్కడ మా అబ్బాయి చూడండి మీకు హాయ్ చెప్తున్నాడు. వేమూరు స్టేషన్ వరకు అయితే వచ్చాము. ట్రైన్లో ఉన్న విండో నుంచి ఫుల్ ఎండ అయితే వస్తుంది. రేపల్లి స్టేషన్లో అయితే దిగేసాము. రైల్వే స్టేషన్ బయట అయితే ఇలా ఉంది. ఇక్కడ అక్షయ అనే హోటల్లో అయితే టిఫిన్ చేస్తున్నాం. మా అబ్బాయి చూడండి స్టంట్స్ ఎలా చేస్తున్నాడు. ఇక్కడ మా అత్త అయితే రివ్యూ ఇస్తుంది, పర్లేదు తినొచ్చంట. ఇక్కడ మా మమ్మీ కూడా రివ్యూ ఇస్తుంది, చాలా బాగుందంట, మా మమ్మీకి నచ్చిందంట. ఇక్కడ పూరీలో చూడండి ఎంత ఆయిల్ ఉందో. వీళ్ళందరూ రివ్యూ ఇచ్చిన తర్వాత నేను కూడా ఇవ్వాలి కదా, నాకు కూడా పర్లే అనిపించింది, తినొచ్చు అనిపించింది. ఓకే ఓకే ఉంది. ఇప్పుడు ఆటో ఎక్కి ఘంటసాలకి అయితే వెళ్ళాలి. చూడండి ఇప్పుడు అసలైన పల్లెటూరు వైబ్స్ అయితే వచ్చాయి. ఫ్రెండ్స్, చాలా ఎండగా అయితే ఉంది. సో నాకైతే అక్కడ చెరువు ఉంది, దాంట్లో స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. కానీ దాంట్లో మేకలు మునిగే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో జస్ట్ చూడ్డానికైనా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే. సో చూడండి, ఇక్కడైతే ఫుల్ డస్ట్ ఉంది. అబ్బా, ఇందాక ఎండ వచ్చింది కానీ ఇప్పుడు చల్లటి గాలి వస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ వంట చేస్తున్నారు. ఈరోజు సండే కాబట్టి ఇవైతే మా ఇంట్లో వెరైటీస్. అండ్ ఇవన్నీ తినిన తర్వాత థమ్స్అప్ ఉండాలి కదా, అందుకే అది కూడా తెచ్చుకొని తాకేసాము. అండ్ తర్వాత మా తాత మా కోసం ముంచుకాయలు అయితే తెచ్చాడు. మేము వస్తున్నామని ఒక రోజు ముందే తెప్పించాడు స్పెషల్ గా. ఇప్పుడు మా అమ్మమ్మ ఎక్కడికో తీసుకెళ్తానండి. సో అది మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి మా అమ్మమ్మ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. అక్కడ గేదెలు కూడా ఉన్నాయి చూడండి. బయట దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. పడవ చూపిస్తారండి. చర్చి అంట, చర్చి. ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళా. ఇక్కడేం లేవుగా, ఇక్కడేం లేవుగా. ఇక్కడ బల్ల ఉంది కదా, ఇందాక చూసాం కదా, దీనిపైన కూర్చొని అదంతా చూడొచ్చు అంట. సో చూద్దాం కూర్చొని. అమ్మ చూడండి అంతా ఇవ్వండి. కానీ బండ మాత్రం కాలుతుంది ఫ్రెండ్స్. నేనే బాదం చెట్టు ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ మా అన్నకి చేంజ్ పుట్టిందంట. ఇదైతే ఓపెన్ అవ్వట్లే, రాయి పెట్టి కొట్టాలి. అది చుట్టూ తీసుకొస్తాను ఇంటికాడ. ఈ రాయి పెట్టి కొట్టినా కానీ ఇదైతే ఓపెన్ అవ్వట్లేదంట. చూడండి లోపల బాదం చూడండి. ఇదిగోండి వచ్చేసింది. దీనిపైన పొర అయితే తీస్తుంది మా అమ్మమ్మ. ఇదిగోండి ఒకటైతే మా మమ్మీకి తీసుకెళ్తున్నా. నేను తీసుకెళ్ళే లోపే మా మమ్మీ వస్తుంది కూడా అక్కడి నుంచి. చూడండి, సో ఇప్పుడు వెళ్ళి ఇద్దాము. మీరు కూడా చూడండి. మా
నీకోసం వాడు తెచ్చా జస్ట్ చెయ్యి. బాదం పప్పు నీకు ఎలా తెలుసు? నాకు తెలుసు. అదేనా తీసుకో తీసుకో తీసుకో, నీకోసం ఇదంతా. బాగుంది. సో బాగుందంట. సాటిస్ఫైడ్, నేను తెచ్చినందుకు సాటిస్ఫైడ్. ఇక్కడ కాయలు ఉన్నాయి. ఏం కాయలంటే ఫస్ట్ చూసి నేను చింతకాయలు అనుకున్నా, కాదంట పిచ్చికాయలంట. మీకు ఏదో ఇది తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే డాబా పైన అయితే ఎక్కేసాము. సో అది కూడా వితౌట్ సపోర్ట్ ఆఫ్ స్టెప్స్. చూడు అది చూపిమే. ఫుల్ పైప్ పడుతూ ఎక్కాము. సో ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది. అక్కడైతే సన్సెట్ అవుతుంది అండ్ ఇక్కడ సన్ వేసిస్తుందండి. అండ్ ఇక్కడ మూన్ చూసాను నేను. వీడియో తెస్తుంది. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్. లాస్ట్ కి రిటర్నింగ్ టైం కి చూడండి ఎలా తయారయ్యాము మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.